సో మనకు అర్థం డబ్బు సంపాదించడం తప్పు కాదు. కామం అంటే ఓన్లీ సెక్స్ కోరికే కాదు, ఎనీ డిజైర్, ఎనీ కోరిక. మోక్షమెందు కామం కూడా కామమే, మోక్షమెందు కోరిక కూడా కామమే. సో అంతేకాని కామం అంటే కామసూత్రం అని చెప్పేసి ఇట్లా ఈ ఇంటర్ప్రిటేషను, ఈ మిస్రిప్రజెంటేషను, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రాపగాండిస్టుల వల్ల వాళ్ళకి తగినది మన బుద్ధిహీనులు కూడా వాటితో పోట్లాడడానికి ఒక సిరాజుర్ రెహమాన్ గారితో కూర్చుని వాడు ఏదో వేదాల నుంచి 4 కాపీ కొట్టి బట్టి వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే దానికి కౌంటర్ ఇస్తూ ఇంకోటి ఎవడో సాంబశివరావు, ఇంకోటి వెంకటేశ్వరరావు, ఎవడో మన హిందూ ఎక్స్ క్రిస్టియను ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడితే దాంతో మనకు ఒక బాగా ఆ ఇండల్జిమెంట్ ఎక్కువైంది. నిలబెట్టి బట్ మనం స్ట్రిప్ చేస్తున్నాము విత్ ప్రాపర్ నాలెడ్జ్, అవేర్నెస్ పెరిగింది, జనాల్లో చైతన్యం వస్తుంది. ఇంకా చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఎలాగా వాళ్ళకి ప్యాలెటబుల్లో ముందు జిజ్ఞాస క్రియేట్ చేస్తే మై పర్పస్ ఇస్ టు ఇగ్నైట్ ది యంగ్ మైండ్స్. సో ఇప్పుడు వెబ్సైట్లో ఏముంటుంది? వెబ్సైట్లో ఏముంటుందంటే గుడ్ క్వశ్చన్. సో దానికి ఏం చేసామంటే ఇప్పుడు మనము ఈక్ష అనేటువంటిది సమీక్ష ఓవర్ వ్యూ, తర్వాత శిక్ష ఎడ్యుకేషన్ అండ్ దెన్ ట్రైనింగ్, దాంట్లోనే భాగంగా ఒక దీక్ష ఎంగేజ్మెంట్, హౌ వి ఎంగేజ్ పీపుల్. దీక్ష తర్వాత అన్వీక్ష అంటే ఏంటంటే ఇన్క్విజిటివ్ లెర్నింగ్, అంటే క్విజ్ డిబేటింగ్ లాంటి కాంపిటీషన్లు, తర్వాత పరీక్ష ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగా ఇది తీసుకొచ్చాం అనమాట. ఒక స్వాధ్యాయ అనేటువంటిది ఉంది, అంటే సెల్ఫ్ స్టడీ. ఇది ఆపరేషనల్గా ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ టు ఎంగేజ్ అండ్ హ్యావ్ ఏ వెబినార్ ఎవ్రీ టైం. బికాస్ ఈ రోజున పిల్లలకి 6 to 7, 5 to 6, 8, 9 పెట్టినా కూడా ఆ టైంకి అందరూ కూర్చోవాలి. వాడిని ఏదన్నా నువ్వు ఫిక్స్ చేసావంటే రాడు. ఈ రోజుల్లో ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తే ఫోన్లో అది వస్తుంటే వాడు కన్వీనియంట్, వాడు కూర్చొని వాడు చూసుకుంటాడు, వారి యొక్క సంస్కారాలను బట్టి లేదా ఇంట్రెస్ట్ని బట్టి, ఉపయోగాన్ని బట్టి, మనం చెప్పేటువంటి విధానాన్ని బట్టి. సింపుల్గా ఉంటే దాన్ని చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. అంతకని అంత ఘోరంగా ఇంకా చెడిపోలా. ముఖ్యంగా గత 10-20 ఏళ్లలో అవేర్నెస్ బాగా పెరిగింది. మన రాష్ట్రము బేసికలీ దేశము ధర్మము ఈ 2 ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను నేను. మనం ఇప్పటి వరకు మన దేశం నుంచి తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం ఏమి ఇవ్వగలం? దీనికి ఏమి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఏమి ఇవ్వగలం ఆలోచిస్తే నాకు ఇది వచ్చింది. దానికి ఏం చేశానంటే 36 ఛాంబర్స్ ఆఫ్ షావోలిన్ అని ఒక సినిమా ఉండేది, పిల్లలకి అది అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సినిమాలో ఏమవుతుందంటే ఒక చైనీయుడు ఒక కుంఫు నేర్చుకోవాలంటే, మాస్టర్ అవ్వాలంటే 36 రకాల గదుల్లోంచి వాడు ఒక్కొక్కటి గెలుచుకుంటూ రావాలి. వెరీ రిగరస్ ట్రైనింగ్. అది నాకు బాగా అప్పీలింగ్ అనిపించి పిల్లలు కూడా ఎక్కుతుంది యూత్కి అని చెప్పి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని ఒక 6x6 మెట్రిక్స్ ఒకటి తయారు చేశాం. దాంట్లో ఎలా ఉంటుందంటే శృతులు, స్మృతులు. శృతులు అంటే వేదాలు 4, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మనుస్మృతి అని దాన్ని తగలబెట్టి గొడవలు చేసి, అంబేద్కర్ అని ఆయన ఏదో చెప్పాడని, వీళ్ళెవ్వడికి బుద్ధిహీనత, ఎవరికి ఏమీ తెలియదు. ఇంకా మనుస్మృతికి మనల్ని మనువాదులు అని చెప్పి మన మీద అరే భయ్ మనుస్మృతి కలియుగంలో నాట్ అప్లికబుల్. ఆ విషయం వాడికి తెలియదు. కలిలో కలవు పరాశర స్మృతి అనేటువంటిది వాక్యం. కలిలో పరాశర స్మృతి, పరాశరుడు ఒకడు ఉన్నాడని, ఆయన ఒక స్మృతి రాశాడని, మధ్యలో ఇంకా ద్వాపరయుగంలో అక్కడ యాజ్ఞవల్క్య స్మృతి, గౌతముడు ఉంది. ఇవన్నీ తెలియకుండా ఇంకా మనుస్మృతి, మనువాదులు మీరు మళ్ళీ సత్యసగమనం ఏమిటేమిటో మరి స్త్రీని దొక్కేశారు, నా స్త్రీ స్వాతంత్రం మరతి అన్నాడు వాడు అని ఏదో నోటికి వచ్చేటు. మనం కూడా దానికి డిఫెన్సివ్లో చదవకుండా వాడికి ఏదో ఒక రకమైన ఆన్సర్ ఇచ్చి ఇవ్వలేక ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. చెప్పేటువంటి వాడికి తెలియదు, అడిగేవాడికి అసలే తెలియదు. అటువంటి టైంలో మనం క్లారిఫై చేయాలి. అవి స్మృతులు. నెక్స్ట్ పురాణాలు 18 ఉన్నాయి, ఉప పురాణాలు 18, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు ఉన్నాయి 2, రామాయణ మహాభారతం. తర్వాత మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉండేవి 10 ఉన్నాయి, ప్రిన్సిపల్ ఉపనిషత్సు. తర్వాత మనకు వచ్చేవి షడ్ దర్శనాలు, మోస్ట్ దర్శన శాస్త్రాలు ఉన్నాయి మనకు. దర్శనాలన్నీ మనకు ఒక సాంఖ్యం, న్యాయము, వేదాంతము, ఇట్లా ఉన్నాయి, వ్యాకరణము, జ్యోతిష్యము, ఇవి ఉన్నాయి మనకు. వాటిల్లో చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అవి. ఇంకా తర్వాత మనకు త్రిమతాచార్యులు అని ఉన్నారు. శంకరాచార్యులు వారు అద్వైతము, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, ద్వైతము, మాధ్వాచార్యులు, వాళ్ళని త్రిమతాచార్యులు అన్నారు. అక్కడ మతం అనే మాట అక్కడ వచ్చింది. అది మతం. హిందూ మతం అనేటువంటిది తర్వాత ఏదో వచ్చింది. అలా హిందూ మతం సాని హాలాగా బతికారు, హిబ్రూ అది ఇది అనేది సింధు నాగరికత లోపల అలాంటి డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. వేదాల్లో సింధు అనే హిందూ అనే మాట ఉందా లేదా అనే దాని మీద ఉన్నదని కొంతమంది, లేదని కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా అవని నువ్వు కాల్ ఇట్ బనానా ఫర్ వాట్ ఐ కేర్. దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు ఇంపార్టెంట్. కానీ నువ్వు ఇండియన్ అని పిలిచినా, హిందూ అని పిలిచినా, హిందుస్థానీ అన్నా, భారతీయ అన్నా కూడా వాడి డిఎన్ఏ వాని యొక్క ఇది వాడు ఎక్కడికి పోదు, తీయలేవు కదా నువ్వు, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్.
దానికి కూడా నేను అడుగుతానంటే ఎవరినన్నా ఒక ఫారినర్ కానీ ఇండియన్ కానీ నువ్వు హిందూ అంటే ఏం చెప్తావు? ఎట్లా హిందూ హిందూ అని చెప్పడానికి ఎట్లా బొట్టెట్టుకుంటే హిందువా? కాదు. హిందూ అయిన వాడు బొట్టెట్టుకోవాలని చెప్పి ఒక పద్ధతి ఉన్నది. కానీ బొట్టెట్టుకోవడం మాత్రం హిందూ అయితే ప్రతివాడు బొట్టెట్టుకుని నేను హిందూ అని చలామణి అవచ్చు, ప్రతివాడు కాషాయం కట్టేసి నేను సన్యాసిని. కాబట్టి వేషం భాష భూష కాదు. మరి ఇంకేంటి హిందూ అని చెప్పడానికి? సో దానికి నీకు కావాల్సినటువంటి కొంత షుడ్ బి ఏ ప్రాక్టీసింగ్ హిందూ, దెన్ ఓన్లీ యువర్ హిందూ. అదొకటి. ఇదే దాన్ని చాలామంది కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రాహ్మణ్ క్యాస్ట్ ఉంది అంటే 4 వర్ణాలు ఉన్నాయి. వర్ణం అంటే క్యాస్ట్ అనే ఒక అపోహ ఉంది. వర్ణం, క్యాస్ట్, కులం రెండు ఒకటి కాదు. ఈ కులం అనేటువంటిది తర్వాత వచ్చింది. క్యాస్టా అనే పోర్చుగీస్ పదం నుంచి క్యాస్ట్ అనేటువంటిది వచ్చింది. దాన్ని విభజించి పాలించడానికి కొంతమంది ప్రాపగాండా గురించి దాన్ని క్యాస్ట్ని, కులాన్ని చేసి ఆ బ్రాహ్మణికళ్ళు ఆ సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని, లేకపోతే భగవద్గీతని, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనే దాని మీద బోళంత చర్చ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. చెప్పలేక సమర్థవంతంగా, చెబుతూ సమర్థవంతంగా ఆ డిబేట్లు జరుగుతున్నాయి. కానీ అసలు కనుక చూసినట్లయితే నీకు గుణము, కర్మ అని చెప్పి 2 చెప్పారు కదా. గుణకర్మ విభాగశః అన్నారు. సో వాట్ డిసైడ్స్ గుణము అంటే క్వాలిటీ, కర్మ అంటే యాక్షన్, ఈ 2 ఉండాలి. ఇప్పుడు అదే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఆ ఆర్గ్యుమెంటు. సో ఇట్స్ వెరీ లాజికల్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఇండియన్, భారతీయత అది పక్కన పెడినా కాసేపు. జన్మనా జాయితే శూద్ర, అందరూ శూద్రులుగా పుట్టారు, తర్వాత అందరూ కూడా సమానమైన అధికారం ఉంది, బ్రాహ్మణత్వం పొందొచ్చు. అది ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నట్టు మీరు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణులు కాదు అని ఆర్గ్యుమెంట్ చేయటం గురించి చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. అయితే నేను అడుగుతాను, నువ్వు ఇండియన్ అన్నావు, ఎట్లా ఇండియను చెప్పండి? మీరు భారతీయులు, మీరు భారతీయులే కదా. భారతీయులు ఎలా భారతీయులు చెప్పండి మీ పర్స్పెక్టివ్. చెప్తే మీలాంటి వాడిని అడిగారు లేమ్యాన్ పర్స్పెక్టివ్లో. నేను ఇండియాలో పుట్టానండి, భారతదేశంలో పుట్టాను కాబట్టి భారతీయుడిని, అంతేగా ఫస్ట్ చెప్పేది. అమెరికాలో పుట్టాడు కాబట్టి అమెరికన్. ఎనీ సిటిజన్షిప్ ఈజ్ లైక్ దాట్. ఓకే, తర్వాత ఏవో వచ్చినాయి, 10 ఏళ్ళు ఉంటే సిటిజన్షిప్, గ్రీన్ కార్డు, ఇంకో కార్డు, పిఆర్, అవన్నీ ఉన్నాయి. కానీ ఎసెన్షియల్గా అంటే పుట్టకని బట్టి నీ ఇది. ఇక్కడేమో నువ్వు ఇండియాలో పుట్టావు కాబట్టి ఇండియను, భారతదేశంలో పుట్టి భారతీయులు, అమెరికాలో పుట్టి అమెరికను. మరి అక్కడ ఆకాశంలో పుడితే అక్కడ బ్రాహ్మణుడు ఎందుకు కాడు? అదొక లాజిక్ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకవేళ అది పోనీ వదిలేసి, కానీ ఇప్పుడు గుణము, కర్మ వల్ల అలాగే నువ్వు భారతీయుడిగా పరిగణించబడాలంటే లేదా ఒక హిందువు అని చెప్పుకోవాలంటే పుట్టితే సరిపోదుగా. హిందువులో నువ్వు హిందువుగా ఒక గుణం ఉండాలి, నీకు ఒక కర్మ చేస్తూ ఉండాలి, అంటే ప్రాక్టీస్లో ఉండాలి నువ్వు. అప్పుడే హిందువుగా పరిగణింపబడదు, అప్పుడే బ్రాహ్మడుగా, లేకపోతే ఇంకోడు ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వాడు బ్రాహ్మడు అన్నాడు. వాడు ముఖం నుంచి వచ్చాడంటే ముఖం నుంచి నీకు తల ఉంది కాబట్టి, ముఖం మీద నోరు ఉంది కాబట్టి, తలతో ఆలోచించి చదువుకుని కళ్ళు, నోటితో చెప్పాలి. వాడు అధ్యాపనం వాడిది కాబట్టి వాడు అక్కడ అన్నారు. కానీ ముఖం తలకాయ పైన ఉంటుంది కాబట్టి ఆ టాపు వీడు కాళ్ళ నుంచి వచ్చాడు, నీళ్ళు డౌన్ అంటాను వీళ్ళకి. అలా అయితే తలకాయకి దండం పెట్టాలి కనిపిస్తే దేవుడికి కానీ గురువులకు కానీ. కాళ్ళకి దండం ఎందుకు పెడుతున్నావు? మరి కాళ్ళ నుంచి శూద్రులు వస్తే వాడు శూద్రుడి కాళ్ళకైతే ప్రతివాడు కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నాడు? పిచ్చితనం అర్థం కాకుండా, లాజిక్ లేకుండా ఏదో ఒకటి వాగటం గురించి. కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశము. అప్పటికే ఆయన చెప్తూనే ఉన్నాడు ముత్తుకుని, గుణకర్మ విభాగశగా అన్నాడు. గుణము క్వాలిటీ. సో ద క్వాలిటీ అండ్ ద యాక్షన్ డిసైడ్స్ వాట్ ఎవర్ యువర్ బీయింగ్. బేసికలీ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ బీయింగ్ is decided by the qualities and the action. Yes. So as long as or until you develop such qualities and then action, you have no business to be known or branded or to be identified with that.